హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎన్బిఎన్ ఫోకస్. నేను మీ నరేష్ బండారి. ఈరోజు ఈ వీడియోలో జీమెయిల్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ని ఓపెన్ చేయండి. బ్రౌజర్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది. 3 డాట్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ జీమెయిల్ అని కనబడుతుంది. జీమెయిల్ దగ్గర క్లిక్ చేయాలి. జీమెయిల్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే జీమెయిల్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసి తర్వాత ఇక్కడ జీమెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మన ఐకాన్ ఉంటుంది. మన ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళాలి. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక విండో అనేది ఓపెన్ అయింది. ఇక్కడ డేటా అండ్ ప్రైవసీ అని ఉంటుంది. డేటా అండ్ ప్రైవసీ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి కిందకి. నీకు ఇక్కడ కింద స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంటుంది. గూగుల్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయాలి. డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మీకు ఇంకో విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మన జీమెయిల్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఏదైతే మీ జీమెయిల్ ఉందో మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది. ప్లీజ్ రీడ్ దిస్ కేర్ఫుల్లీ, ఇట్స్ నాట్ ద ట్రీట్ యాజువల్ పాపులా అని ఉంది. ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. ఏవైతే మన జీమెయిల్ అకౌంట్ ఏవైతే మనం కన్వర్జేషన్స్ చేసామో అవన్నీ డిలీట్ అవుతాయి. మన జీమెయిల్ అకౌంట్ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ అవుతుంది. ఇక్కడ 2 టిక్ బాక్సెస్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ టిక్ బాక్సెస్ చదవాలి. చదివిన తర్వాత ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసి ఇక్కడ మనకి డిలీట్ అకౌంట్ అని ఉంది కదా, డిలీట్ అకౌంట్ అనే దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే మీ జీమెయిల్ అకౌంట్ అనేది డిలీట్ అవుతుంది పర్మనెంట్గా. సో ఇలా మన జీమెయిల్ అకౌంట్ని డిలీట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and follow us for more updates.